హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. గుత్తి వంకాయ అండి, మసాలా బైంగన్ కర్రీ చాలా బావుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో, మన కూరగాయలలోనే రారాజు కదండీ ఈ వంకాయ అనేది. సో, దాన్ని తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. సో, కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆనియన్స్ తీసుకున్నాను, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, చింతపండు, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, జీలకర్ర మెంతుల పొడి. అండ్ ఇక నేను సాల్ట్ వాటర్‌లోకి ఈ వంకాయలన్నిటిని 4 భాగాలుగా కట్ చేసి వేసుకున్నాననమాట. సో, ఇక్కడ స్పైసెస్ తీసుకున్నాను. బగరాకు కానీ, ఇలాచి, దాల్చిన చెక్క, జీలకర్ర, ఇది భోజ్వారి ఆకనమాట. దానిలోకి లవంగాలు ఇవి తీసుకున్నాననమాట. సో, ఇవి తీసుకున్న తర్వాత దీనికి ప్రాసెస్‌లోకి వెళ్తే, మనము ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలనమాట. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫస్ట్ అనమాట ఈ కర్రీకి. సో, మసాలా ఎలా చేసుకోవాలంటే కొంచెం ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆనియన్స్ అనేటివి వేసుకోవాలనమాట అందులో. సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఎట్లాగో పేస్ట్ చేస్తాం కాబట్టి మనము కొంచెం పెద్దగా అయినా సరే పర్వాలేదు. సో, అందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలనమాట. యాజ్ యూజువల్‌గా మనము ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా సాల్ట్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాననమాట. సో, ఇక నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో, సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా మగ్గుతుందని నా ఉద్దేశ్యం. సో, ఇక్కడ కొంచెం ఆనియన్స్ అనేటివి బ్రౌన్ అయిన తర్వాత అందులోకి 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. చాలా బావుంటుంది ఈ వెల్లుల్లి వేసుకోవడం వల్ల టేస్ట్. సో, తర్వాతకి మనం ఎలాగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. కానీ ఇందులోకి వెల్లుల్లి రెబ్బలన్నిటివి వేస్తే చాలా బావుంటుంది. సో, వేసుకోండి బావుంటుంది. ఇందులోకి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోండి కొద్దిగా. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగంత పసుపు యాడ్ చేస్తున్నాను నేను. పసుపు యాడ్ చేసి నీట్‌గా మొత్తం కలిపేసుకుంటున్నా అండి. సో, ఫ్రెండ్స్ మీలో గనక ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. సో, ఇక్కడ నేను పసుపు వేసుకున్నాను గదా! పసుపు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చింతపండు ఉంటది గదా! ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాంట్లోకి మధ్యలో వేసి దాని మీద ఈ మన ఉల్లిగడ్డ మిశ్రమం ఉంటుంది గదా! అది దాని పైన కప్పేస్తున్నాననమాట. ఎందుకంటే కొంచెం చింతపండు అనేది దానిలోకి సాఫ్ట్ అయిపోతుందనమాట లోపట ఉండి. సో, నేను అందుకనే దానికి కింద చింతపండేసేసి దాన్ని మీద నుంచి కోటింగ్‌లాగా చింతపండుకి ఈ ఆనియన్ అనేది వేస్తున్నాననమాట. సో, ఆనియన్ ఇవంతా కొద్దిగా చల్లారాక మనము మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ జార్‌లోకి జస్ట్ ఆ ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకొని, ఇక్కడ చూడండి పేస్ట్ అనేది కొంచెం మరీ ఎక్కువ పేస్ట్‌గా కాకుండా కొంచెం బరకగానే అక్కడక్కడ మనకు ఆనియన్స్ కూడా తగులుతుంటాయి. వెల్లుల్లి తగులుతుంటుంది. బావుంటుందండి. సో, ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేస్తున్నామనమాట. సో, ఒక బాండీ పెట్టుకోవాలనమాట. వెడల్పాటి బాండీ పెట్టుకుంటే కొంచెం ఆహ్, వంకాయలేవైతే ఉంటాయో అవన్నీ మంచిగా ఫ్రై అయిపోతాయి. ఫస్ట్ నేను ఈ ఆయిల్‌లోకి కొంచెం వేడైన తర్వాత దాల్చిన చెక్క, ఇలాచి మనం ముందుగా చెప్పేసిన అన్ని స్పైసెస్ ఉంటాయి గదండీ! సో, ఆ స్పైసెస్ అన్నిటిని నేనిక్కడ వేసేసుకొని ఒకటెంట ఒకటి వేసేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకుంటున్నాననమాట. ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంటది గదా! అవి వేసేసుకుంటున్నాను. ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆ పచ్చివాసన పోయినంక అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. సో, అన్నీ కట్ చేసి వేసుకుంటే ఆ టేస్ట్ మారిపోతుందండి. సో, మనం చేత్తోటి నలిపి ఇట్లా ఎట్లా అంటే మనం ఒక చాకు తీసుకొని కట్ చేస్తే ఆ టేస్ట్ అనేది దానిది పోతుంది. సో, మనం ఇట్లా తెంపుకొచ్చింది ఎలాగో చేనులోంచి తీసుకొచ్చి దాన్ని ఎలాగో చేత్తోటి ఇట్లా చిరిమేసి దాన్ని అలానే వేస్తే చాలా బావుంటుందండి టేస్ట్. సో, అందులోకి నేను కొత్తిమీర వేసిన తర్వాత ఇక్కడ నేను వంకాయలనేది యాడ్ చేశాననమాట. ఈ వంకాయలనేది కొద్దిగా ఉడకాలనమాట.
సో, మనం పేస్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం గదా! అది వేసిన తర్వాత పచ్చ అనేది ఉడకదనమాట పులుపుకి. సో, ముందే ఉడకాలనమాట ఈ వంకాయలనేటివి. సో, ఉడకడానికి నేనిక్కడ కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా! సాల్ట్ యాడ్ చేసేసి బాగా వాటిని ఫ్రై చేసుకుంటున్నాననమాట. చూస్తున్నారు గదా! 4 భాగాలుగా కట్ చేసి ఫస్ట్ సాల్ట్ వాటర్‌లోనే ఏసుకోండి. నల్లగా గాకుండా ఉంటాయి. సో, ఎంతసేపు ఎంత ఉడికితే అంత బావుంటుందనమాట ముక్క అనేది. లేకపోతే కర్రీలోకి మనకి పచ్చి పచ్చిగా అక్కడక్కడ తగులుతూ ఉంటుందనమాట. సో, దీనిలోకి కరివేపాకు వేసుకుంటున్నానండి. ఈ కర్రీలోకి కరివేపాకు వేయగానే ఆ స్మెల్ అనేది అబ్బా! అసలు ఎంత బావుంటుందంటే అంత బావుంటుందండి. సో, ఇక్కడ వంకాయలనేటివి సాఫ్ట్ అయినాయి గదా! కొద్దిగా. సో, నేను ముందుగా మనము ఆనియన్, చింతపండు అది పేస్ట్ చేసుకున్నాం కదా! ఆ పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని నేను ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాను. సో, మొత్తం అందులో గిన్నెలో ఉన్నదంతా వేసేసి ప్రాపర్‌గా కలుపుకుంటున్నానండి. చూస్తున్నారు కదా! పక్కా తెలంగాణ స్టైల్ అండి. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా గూడా ఉంటుంది. సో, మీకు అనిపియొచ్చు ఇట్లా పసుపు కలర్‌లో ఉంది, కారం లేదా అని. కానీ మనం ఇప్పుడు కారం ఇవన్నీ యాడ్ చేసామనమాట. సో, ఇక్కడ నేను కారం యాడ్ చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ అంతా. సో, ఇక్కడ మరి కొద్దిగా అందులోకి ఫస్ట్ ఉల్లిపాయ మిశ్రమంలోకి పసుపేసాను. అండ్ ఇందులో కొద్దిగా వేసుకుంటున్నాను పసుపు. సో, దానిలోకి ధనియా పొడి వేసుకున్నానండి. ఒక 1 ½ టేబుల్ స్పూన్ అంతా. దానిలోకి 1 స్పూన్ జీలకర్ర, మెంతుల పొడి అండి. జీలకర్ర అండ్ మెంతులు సెపరేట్‌గా వేయించి పొడి కొట్టిందండి. సో, అది వేసుకున్నాను. ఆ తర్వాత దానిలోకి రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. జీలకర్ర మెంతులు ఏందంటే ఏ కర్రీలో వేసుకున్నా గానీ టేస్ట్ ఉంటుందనమాట. సో, ముందే మమ్మీ అనేది ప్రిపేర్ చేసి పెడుతుందనమాట. సెపరేట్‌గా వేయించేసి. సో, నేను ఇవన్నీ ఒకసారి ప్రాపర్‌గా కలియదిప్పుకుంటున్నాననమాట. సో, ఇది కొంచెం ఫ్రై అవ్వాలనమాట. ఫ్రై అయితే ఏందంటే పక్కలకెళ్ళి ఆయిల్ అనేది ఫ్లోట్ అయినప్పుడు మనకి పచ్చివాసన పోయేసి కారం అవన్నీ ఏస్తాం కదా! దాని స్మెల్ అదంతా పోయేసరికి కొంచెం కర్రీ అనేది మగ్గుతుందనమాట. సో, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా. ఆ మసాలా వేసిన తర్వాత దానిలోకి కొన్ని వాటర్ ఏసుకున్నాననమాట. వాటర్ ఏసుకొని మొత్తం ఇలా అనేసి దీనిలోకి పోస్తున్నాను. సో, ఈ వాటర్ ఏసిన తర్వాత మరి ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించండి. చాలా బావుంటుందనమాట. ఆ కర్రీ అంతా మంచిగా ఉడికిపోయి, ఆ మసాలా స్మెల్, మనం ఏసిన స్పైసెస్ గానీ అన్నీ బావుంటాయనమాట. సో, ముందుగా మనం ప్రిపేర్ చేసిన ఏదైతే ఉల్లిగడ్డ మిశ్రమం గూడా ఉంటది గదా! అది గూడా చాలా బావుంటుందండి. సో, అదొక్కటైనా సరే మనము వేడన్నంలోకి కొంచెం తాలింపు పెట్టుకొని ఆ పేస్ట్ చాలా బావుంటుందండి టేస్ట్. అది ఉట్టిగా చింతపండు కారంలాగా అనిపిస్తదనమాట. సో, చూస్తున్నారు గదా! ఈ వంకాయ అనేది మంచిగా ఉడికిపోతుంది. ఎంతో బావుంటదండి. అసలు చాలా టేస్టీగా ఉంటది. ఇట్లా బగారా రైస్‌కి గానీ, జీరా రైస్‌కి గానీ, నార్మల్ ప్లెయిన్ రైస్‌కి అయినా సరే గానీ బావుంటదనమాట. చపాతీస్‌లోకి గూడా బావుంటుంది. సో, మంచిగా ఉడికిపోతుందనమాట ఇది. చాలా ఉడికిపోతది. సో, ఈ వెడల్పాటి బాండీ పెట్టుకుంటే ఏందంటే, మనకి ఈ వంకాయలన్నీ ఈవెన్‌గా ఉడికిపోతాయనమాట. ఒకదాని మీద ఒకటి పడకుండా. సో, మధ్యలో కలుపుతూ ఉండండి. ఎందుకంటే అడుగంటే అవకాశాలుంటాయి కొన్నిసార్లు. వన్ సైడ్ ఉడికి, వన్ సైడ్ ఉడకనట్టు ఉంటుంది. సో, మొత్తం ఉడికాక నేను లాస్ట్‌కి ఇలా కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటున్నానండి అంతే. ఈ కర్రీ అనేది చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా గూడా ఉంటుంది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా బావుంటుంది. మీకందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. హోప్ మీ అందరికి నచ్చితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది అండి ఇవాల్టి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.